డబ్బు సంపాదించడం నేర్చుకోవాలా? ఇండియాలోని అతిపెద్ద ఆఫ్లైన్ సమిట్ వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4th and 5th హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 100+ సెషన్స్, టాప్ ట్రేడర్స్ ఇన్సైట్స్ మీకోసం. సీట్స్ లిమిటెడ్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బయోలో లింక్ క్లిక్ చేయండి లేదా కాల్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, మీరు ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఇల్లు కొనొద్దు అని మీరు చెప్పడం జరుగుతుంది. అంటే ఒక పర్టికులర్ టైంలో కొనమంటున్నారు. బిఫోర్ ఎందుకు కొనొద్దు అంటున్నారు? అంటే మీకు ఇల్లు మీద ఏదైనా ద్వేషమా, లేకపోతే ఎందుకు? సో సొంతింటి గల ప్రతి ఒక్కరికి ఉంటుంది, వాళ్ళందరికీ మీరు అడ్డుకట్టేస్తున్నారు. నాకు అనిపించింది. ఇప్పుడు కొత్త ఉద్యోగాలు రావట్లేదు, ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రెజెంట్ అవుతున్నాయి. అందరు భయపడుతున్నారు కదా. నేను ఫస్ట్ నుంచి ఇచ్చే దీనికి స్టేట్మెంట్ ఏంటి అని అంటే, మనిషి జీవితంలో ఉద్యోగం శాశ్వతం కాదు, జీవితంలో జీతం శాశ్వతం కాదు. ఆ జీతం ఎప్పుడైనా ఆగిపోవచ్చు. ఆ జీతం ఆగిపోవటానికి మన తప్పే ఉండాల్సిన అవసరమే లేదు. ఏ విధానంలో అయినా ముప్పు మన మీదకి రావచ్చు. టెక్నాలజీ అప్గ్రేడ్ అయినా మనకి శాలరీ పోద్ది, మనకు అనుకోకుండా ఏదైనా జరిగినా శాలరీ పోద్ది, ఏం జరిగినా శాలరీ పోద్ది. రీసెంట్గా ఒక చిన్న కేసు చెప్తాను. బెంగళూరులో ఒక ఆయనకు ఉద్యోగం అయింది, 1,20,00,000 హోమ్ లోన్ తీసుకున్నాడు. 3 నెలలు హోమ్ లోన్ కట్టలేదు, 3 నెలలు ఆప్షన్ ఇస్తారు ఇల్లు. ఆప్షన్ వేసేసారు ఇల్లు 3 నెలలకి. 3 నెలలకి 3 నెలల నోటీసు. తర్వాత ఎప్పుడైనా రావచ్చు వాళ్ళు. యువర్ పీరియడ్ ఈస్ 3 months. 3 నెలలకి ఆప్షన్ ఎలా ఇస్తారు సార్? ఎన్ని మంత్స్కి వేయాలి? నువ్వు అట్లీస్ట్ వెళ్ళి మారిటోరియం తీసుకోవాలి. దెర్ ఆర్ సర్టన్ ప్రొసీజర్స్ ఫర్ దట్. టు టేక్ ఎ పీరియడ్ దెర్ ఆర్ సర్టన్ ప్రొసీజర్స్. యూ హ్యావ్ టు రెస్పాండ్ టు ద బ్యాంక్ ఫస్ట్. యూ హ్యావ్ టు గో టు బ్యాంక్, సిట్ విత్ దెమ్, టేక్ ఎ మారిటోరియం పీరియడ్. దాని కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. నాకు నచ్చినట్టుగా చేస్తానంటే కుదరదు. బ్యాంక్స్ మీద అందుకే సంతకం పెడుతున్నాయి. యూ గివ్ ఆల్ రైట్స్ టు సెల్ యువర్ ప్రాపర్టీ. ఇక్కడ ద పాయింట్ హియర్ ఇస్, ఇల్లు అమ్ముడు ఆప్షన్లోకి వెళ్ళిపోవడం సమస్యగా. ఎర్లీ ఏజెస్లో ఎందుకు చేయొద్దని అంటే, లైఫ్ అన్సర్టనిటీలో ఉంటుంది. ఉద్యోగాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మన నెత్తి మీద బరువు బాధ్యతలు చాలా ఉంటాయి. అన్నిటికంటే మెయిన్ పిల్లల భవిష్యత్తు డిపెండ్ అయి ఉంటుంది. మనం కావాల్సినంత వెల్త్ని క్రియేట్ చేయకుండానే ముందే ఇల్లు కొనేస్తే ఇట్లాంటి ఒక అన్సర్టనిటీ వచ్చి ఆ ఇల్లు కనుక పోయింది అనుకోండి, ఆ ఇల్లు పోవటం వల్ల నువ్వు నాశనం కావు. ఆ ఇల్లు పోవటం వల్ల నీ కుటుంబం ఒక డిప్రెషన్లోకి వెళ్తుంది. చూడు, సొంత ఇంటి నుంచి నిన్ను గెంటేయబడి నీ ఇల్లు ఆప్షన్ పడితే ద లెవెల్ ఆఫ్ మెంటల్ ప్రెషర్ దట్ యువర్ ఫ్యామిలీ గోస్, అది చాలు నీ కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తారు. ఓకే, అందుకే టైమింగ్ గురించి మాట్లాడతాం. ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ హైదరాబాద్లో సొంత ఇల్లు ఉంది అన్న నేపథ్యంలో పూణే, బెంగళూరులో ప్రమోషన్ వచ్చినా పోకుండా ఉండిపోయినాడు. చాలా మంది ఉన్నారు. నువ్వు హైదరాబాద్ ఓడివే, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉంటున్నావు, వలస వచ్చావు. ఆల్రెడీ వలసగా వచ్చింది. మరి నువ్వు ఏం చేయాలి? ఎగరాల్సిన వయసు కాదు, ఎగరటానికి వచ్చావు. ఎందుకు చైన్లేసి కట్టేసుకున్నావు? ఎగిరే వయసులో సంఖ్యలు వేసుకున్నావు, తప్పు కదా. ఎగురు. ఎక్కడో ఉండేవాడివి నువ్వు, చాలా దూరం ఎదిగేవాడివి. ఎగరాల్సిన వయసులో నీకు అది పడిపోతుంది చైన్. ఎగరాల్సిన వయసు అది. దేర్ ఆర్ సో మెనీ సిచ్యువేషన్స్ ఇన్ లైఫ్. ఇప్పుడు ఉద్యోగాలు పోతున్నాయనంటే అందరి భయం ఏంటో తెలుసా? నా మెయిన్ భయం ఏంటి అంటే, ఉద్యోగాలు ఏ వల్ల పోతాయనంటే, ఇప్పుడు ఉద్యోగాలు అన్నీ పోయినాయి అనుకో, ఈఎంఐలు కట్టలేరు. ఈఎంఐలు కట్టలేకపోతే బ్యాంకులు ఏం చేస్తాయి? ఈఎంఐలు వాళ్ళకి రాకపోతే ఏమవుతుంది? ఆప్షన్స్కి వెళ్తాయి. ఒకేసారి బల్క్లో ఆప్షన్స్లోకి వస్తే ఏం జరుగుతుంది? కొనేవాళ్ళు ఉంటారు మళ్ళీ. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఇన్ 2008 లీమన్ బ్రదర్ కొలాప్స్. ఎగ్జాక్ట్ విచ్చలు విడిగిల్లుగా ఉన్నారు, ఉద్యోగాలు పోయినాయి, బ్యాంకులో వచ్చి ఆప్షన్లో కూర్చున్నాయి, కొనేవాళ్ళు లేరు. కొలాప్స్, ఎకానమీ కొలాప్స్, అమెరికన్ ఎకానమీ. ఎవ్వరు చరిత్రను చూడలే పూర్తిగా. అందరూ ఎర్లీ ఏజ్లో ₹1,00,000 జీతం వస్తుంటే కాలర్ ఎగరేస్తున్నారు. నేను ₹1,00,000 జీతం, ఇంత లేదు బ్రదర్, నీ వర్క్ లైఫ్ తక్కువ, అందుకే నీకు ఇప్పుడు ఎక్కువ వేస్తున్నారు డబ్బులు. నీకు శాలరీని బ్యాంక్ అకౌంట్లో ఎక్కువ వేయడానికి కారణం నీ వర్కేజ్ తక్కువ. గతంలో 60-65 ఏళ్ళు పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఐటీ వాళ్ళని పర్టికులర్గా మాట్లాడితే వాళ్ళ వర్క్ లైఫ్ తక్కువ, 45 ఏళ్ళు అవుట్. యూ హార్డ్లీ వర్క్ ఫర్ 20 years అంతే. నీకు శాలరీ ఇనీషియల్గా ఎక్కువ వస్తుంది అని అంటే ఎగరద్దు. ఇంకొకరికి శాలరీ తక్కువ ఇస్తారు అదర్ ఫీల్డ్లో, సివిల్ ఇంజనీర్స్, వీళ్ళందరూ తక్కువ ఉంటుంది ఇనీషియల్గా. వాళ్ళకి వర్క్ లైఫ్కి అంతం లేదు. ఒక డాక్టర్ కంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈజ్ గెటింగ్ పెయిడ్ మోర్ నో. డాక్టర్కి శాలరీ ఎక్కువ రాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఎక్కువ వస్తుంది. దట్ డజంట్ మీన్ యు ఆర్ గొప్ప. నీకు వర్క్ లైఫ్ లేదు కాబట్టి ముందే ఇస్తున్నారు డబ్బులు, నీకు అది అర్థం అవ్వట్లే. నీకుండే 20 సంవత్సరాల వర్క్ లైఫ్లో నువ్వు 20 సంవత్సరాలు ఈఎంఐ పెట్టుకుంటే, యూ హ్యావ్ 20 years ఆఫ్ వర్క్ లైఫ్, 25 to 45. 20 సంవత్సరాలు ఈఎంఐ పెట్టుకున్నావు, రేపన్న రోజు ఏం తిని బతుకుతావు? ఇల్లు కొనొద్దానంటే కొను, అప్పుడు కొను. అసలు నీకు ఎందుకు లొకేషన్ కమిట్మెంట్? నువ్వు అక్కడ ఉంటామని గ్యారంటీ ఏంటి? నా ఆఫీస్కి ఇది దగ్గర అని అంటే, అసలు నువ్వు ఇక్కడికి వచ్చిందే ఉద్యోగం చేసుకోవడానికి, ఉద్యోగం అయిపోయాక ఇక్కడ ఉంటామని ఎవరు చెప్పాడు నీకు? నీకు ఎందుకు ఆ కమిట్మెంట్? ఇక్కడ నేను మ్యూచువల్ ఫండ్లో పెట్టమన్నట్లేదు. అదే నా క్వశ్చన్. అదే అక్కడికే వస్తున్నాను. మ్యూచువల్ ఫండ్లో పెట్టమన్నట్లే. ఎర్లీ ఏజెస్లో వెన్ యూ ఇన్వెస్ట్ ఇన్ కాంక్రీట్, ఇప్పుడు అనుకుందాం నిహాల్, ఒక అపార్ట్మెంట్ ఉంది నిహాల్,
అపార్ట్మెంట్ అమ్మినప్పుడు నువ్వు ఒక 50 లక్షలు కొన్నావు, కొన్ని సంవత్సరాల తర్వాత ₹1,00,00,000 అమ్మేసావు అనుకో. వాళ్ళు ఇచ్చే ఆ ₹1,00,00,000 నీ అపార్ట్మెంట్కి కాదు, అపార్ట్మెంట్ కింద భూమి ఉంటుంది చూసావా, దానికి వెలగట్టిస్తారు. యువర్ కాంక్రీట్ ఈజ్ ఆల్రెడీ జీరో. సిమెంట్ సిమెంట్కి విలువ ఎవడు కట్టడు. 25 years దాటింది అంటే బిల్డింగ్కి దానికి విలువ కట్టరు. యువర్ బిల్డింగ్ ఈజ్ జీరో. ల్యాండ్ వాల్యూ ఎంత ఉందో అంతే క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. దట్ ఈస్ ద రియాలిటీ. నువ్వు ఎర్లీ ఏజ్లో ఒక 12% రిటర్న్ వచ్చేలాగా ఒక ల్యాండ్ కొనుక్కో. కావాలంటే మ్యూచువల్ ఫండ్ మీద కన్విక్షన్ లేదు అని అంటే గో అండ్ బై ఏ ల్యాండ్ మ్యాన్. ల్యాండ్ అంటే మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ కాదు, 12% అని చెప్పే, అందుకే అగ్రికల్చరల్ ల్యాండ్ నెవర్ గ్రోస్ at 12%. మెట్రోపాలిటన్ సిటీ ల్యాండ్స్ గ్రోస్ at 12%. ఓకే, మెట్రోపాలిటన్ సిటీస్ లో ల్యాండ్ కొనాలంటే వాడి దగ్గర అంత డబ్బు లేదు. అప్పటిదాకా వెయిట్ చేయాలి. మరి యూఆర్ నాట్ ఎలిజిబుల్ అని కదా నిహాల్. ఓకే, ఇప్పుడు నువ్వు కొనడానికి డబ్బు లేదు అని చెప్పేసి ఈఎంఐ ఇస్తుంది కదా అని చెప్పేసి నువ్వు ఇల్లు కొంటున్నావు అని అంటే యూఆర్ పుషింగ్ యువర్ సెల్ఫ్ బియాండ్ యువర్ లిమిట్స్. నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? ఈఎంఐ అని పెట్టుకోవడం. ఈఎంఐ అంటే ఏంటో తెలుసా? నువ్వు రేపు తీసుకున్న నెక్స్ట్ మంత్ శాలరీని, నెక్స్ట్ మంత్ కాదు, నీ 20 సంవత్సరాల శాలరీని బ్యాంకుడికి తాకట్టు పెట్టేసినట్టు, అమ్ముడిపోయినట్టు. అంతే కదా కమిట్మెంట్. 20 సంవత్సరాలు నేను ఉద్యోగం చేసి నా జీతం డబ్బులు నీకు ఇస్తాను అని. నేను తప్పు అనట్లే. టేకింగ్ ఈఎంఐ ఇస్ అన్ ఆర్ట్, దాన్ని కరెక్ట్గా తీసుకోవాలి కూడా, నేను కాదనట్లేదు. కానీ నువ్వు సెటిల్ అవ్వకుండా ఇల్లు కొంటే సెటిల్మెంట్ అనరు. సెటిల్మెంట్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. ఏం చేయకపోయినా బతికే సిచ్యువేషన్ వస్తే సెటిల్మెంట్ అంటాం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని ఇప్పుడు మోడర్న్ వరల్డ్లో వాడుతున్నారు చూసావా? మోడర్న్ వరల్డ్లో మన పాత జనరేషన్ వాళ్ళు ఏమనేవాళ్ళు? వీడు ఫైనల్లీ సెటిల్ అయిపోయాడు రా అనేవాళ్ళు. యూ గాట్ ద పాయింట్. రిటైర్ అయిపోయాడు, సెటిల్ అయిపోయాడు అంటే దాని మీనింగ్ ఏంటి? ఇంకా ఏం బర్డన్స్ లేవు, ఇంకేం పని చేయని అవసరం లేదు. హీ సెటిల్డ్. దట్ ఈస్ సెటిల్మెంట్. ఇల్లు కొంటే సెటిల్మెంట్ అని ఏ అదవ చెప్పాడు? అదే ఇల్లు అపార్ట్మెంట్ అని మీరు అంటారు. అదే ఇండివిజువల్ హోమ్ అయితే ఎస్, వాడు పైన ఫ్లోర్ వేసుకుంటాడో ఏదో కింద వాడు పైన రేకుల్లో ఉంటాడు. రేకుల్లో ఉండి కింద వాళ్ళు రెంటల్ ఇన్ని వస్తుంది, ఒక 30,000 40,000 వస్తుంది. ఆ సిచ్యువేషన్స్ ఎలా బేసిక్గా హైదరాబాద్లో నడిబొడ్లో ఏరియాని బట్టి, ఏరియా డిమాండ్ని బట్టి కన్స్ట్రక్షన్ చేస్తే రూపాయి వడ్డీ వస్తుందంటే కట్టేమంటాను నేను. వెయిట్ చేయొద్దు. ఇంకా అన్ని ఏరియాస్లో రాదు. ఉప్పల్ లాంటి ఏరియాస్లో అంత రెంట్ రాదు. ₹1 ఇంట్రెస్ట్ రాదు. అక్కడ రెంట్ తక్కువ. అక్కడ 1 BHK రెంట్ ఎంత? అక్కడ 8,000. మా ఏరియాలో 21,000. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉప్పలు ఇక్కడ సేమ్ గా. అక్కడ 2 BHK ఎంత? 2 BHK 16,000. ఇక్కడ 35,000 40,000 మా ఏరియాలో. సేమ్ కన్స్ట్రక్షన్ కాస్టా? నువ్వు ల్యాండ్, అందుకే ముందు ల్యాండ్ కొనుక్కొని పక్కన పెట్టనేది. నీ రిటైర్మెంట్ టైంకి అక్కడే బిల్డింగ్ కడతావేమో, ఒక ఫ్లోర్లో నువ్వు ఉండి మిగతా ఫ్లోర్ రెంట్కి ఇచ్చుకుంటావేమో తెలియదు. అందుకే నేను ల్యాండ్ కొనుక్కోమంది. అయితే డెవలప్మెంట్ కన్నా ఇవ్వచ్చేమో, ఏదో ఒకటి చేసుకోవచ్చు. ల్యాండ్ కొనుక్కో. 7% రిటర్న్ మీద ఇన్వెస్ట్ చేయకు. 12% రిటర్న్ మీద ఇన్వెస్ట్ చేయమని అంటున్నా నేను క్లియర్గా. ల్యాండ్ కొనాలా, మ్యూచువల్ ఫండ్ కొనాలా కూడా కాదు. 12% రిటర్న్ మీద ఇన్వెస్ట్ చేయి. ఏదైనా పర్లేదు. ఇన్వెస్ట్ వయసు ఎర్లీ కదా, కమిట్మెంట్స్ పెట్టుకోకు. నిన్ను బంధించుకోకు అన్ని చోట్ల. డోంట్ లాక్ యువర్ సెల్ఫ్. ఈ మాట మాట్లాడుతుంటే నేను ఒక డిస్కషన్ వచ్చింది. చిన్నప్పుడు తెలియక డబ్బులు ఖర్చు పెట్టేస్తారు కాబట్టి పేరెంట్స్ కమిట్మెంట్ పెట్టిస్తారు అని. కమిట్మెంట్ పెట్టియాలి అని అంటే ఇల్లే కొనిన అవసరం లే. SIP పెట్టించిన కమిట్మెంటే అవుతుంది. సరే మీ ఓడి ఖర్చు పెడతాడన్న భయం ఉంటే నీ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయించుకో, అట్లా చేసుకోండి. అంతేగాని ఒక బంధం ఏంటి 20 సంవత్సరాలు ఈ ఉద్యోగం తీసుకెళ్ళి అడిగి తాకట్టు పెట్టేసి ఈ అన్సర్టనిటీ పెద్దదైంది అనుకో, ఏఐ రిలేటెడ్ జాబ్స్ పోయినాయి అనుకో, ఈఎంఐలు ఎక్కడి నుంచి కడతారు? ఇట్లా జరగలేదన్న మాట అనొద్దు. లీమన్ బ్రదర్ కొలాప్స్ సాక్ష్యం దానికి. చైనాలో రియల్ ఎస్టేట్ క్రాష్ సాక్ష్యం దానికి. ప్రపంచంలో ఎన్నో చోట్ల జరిగింది. ఇప్పుడు దాకా భారతదేశంలో జరగలేదంటే భారతదేశంలో లోన్ కల్చర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంతకుముందు ₹1,00,00,000 ఇల్లు కడుతూ ఉంటే 80 లక్షలు ఉంటే 20 లక్షలు తగ్గితే లోన్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ 20 పెట్టుకుని 80 లోన్కి వెళ్తున్నాం. యాక్చువల్ ఈఎంఐ కల్చర్ ఇప్పుడు మొదలైంది ఇండియాలో. వన్ డే యూ విల్ సీ ఇటువంటి ఒక బ్యాంకింగ్ క్రైసిస్ని. బ్యాంకింగ్ క్రైసిస్ అంటే అది ఉద్యోగాలు పోవటం నుంచే మొదలైతుంది. స్టార్ట్ అయిందంట. స్టార్ట్స్ ఫ్రమ్ దే. నేను అట్లా జరుగుద్ది, పెద్ద విపత్తు వస్తుందని చెప్పట్లేదు. జరిగితే ఏం చేస్తారు? సమాధానం కావాలంటున్నా. ఇప్పుడు స్టార్ట్ అయిందంటారా మీరు? నాకు తెలియదు. ఉద్యోగాలు పోయింది పోతే అదే జరుగుద్ది. సింపుల్ లాజిక్ అబ్బా. ఉద్యోగం పోయింది, ఈఎంఐ కట్టట్లేదు. ఒకరు కట్టకపోతే పర్లే, ఇద్దరు కట్టకపోతే పర్లే. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈఎంఐ కట్టకపోతే బ్యాంక్ సర్వైవ్ అవుతుందా? అవ్వదు. అప్పుడు బ్యాంక్ కూడా ఏం చేస్తాడు? ఆప్షన్కి వెళ్తాడు. మోర్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆప్షన్లోకి వస్తే ఏమవుద్ది? కొనేవాడు ఉండడు. అప్పుడు ఏమవుతుంది? బ్యాంకులు దివాలా తీస్తాయి. దాన్నే కొలాప్స్ అంటారు. యు గాట్ ద పాయింట్. ఇండియా ఇప్పుడు చూడపోవడానికి కారణం ఏంటి అని అంటే ఇండియాలో లోన్ కల్చర్ మొదలైందే ఇప్పుడు. ఇంతకుముందు ఇండియాలో అప్పుడు కార్పొరేట్లకు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అందరికి ఇస్తున్నారు. అందరు అదే అండి. సార్ ఇప్పుడు
వాడు చూడరా ఇప్పుడు నువ్వు వాడికంటే నీకు ఎక్కువ జీతం వస్తుంది. వాడు ఇల్లు కొన్నాడు, ఇల్లు కూడా కొనలేకపోయావు. ఆ ఫోబియాలో వాడు ఎలా అయినా ఇల్లు కొనాలనే స్టేజ్‌లో ఉండి, సో ఇల్లు కొనేస్తాడు. వాడి దగ్గర సేవింగ్స్ మొత్తం ఇల్లు కొనండి. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పి కొనండి. ఒకటే ప్రశ్న, ఈ రోజు ఉద్యోగం ఉంది కాబట్టి అన్ని చేస్తున్నావు కదా, నీ ఉద్యోగం ఖచ్చితంగా ఒక రోజు ఆగిపోద్ది కదా. 45, 50, 55, 55 పక్కా కదా. ఇంకొక్క రోజు కూడా ఎక్కువ ఉంచారు కదా. కేక్ కట్ చేపించి మరీ బయటకు పంపించేస్తారు. ఈజీ. పక్కా కదా. ఆ బయటికి వెళ్ళిన నెక్స్ట్ డే నుంచి నువ్వు బతకటానికి దారేదో చెప్పి నువ్వు ఇల్లు కొనుక్కో. ఇప్పుడు నువ్వు ప్రతి నెల 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నావు కదా, 10 ఏళ్ల తర్వాత 2 లక్షలు ఖర్చు అయింది కదా. 2 లక్షలు ప్రతి నెల ఎక్కడి నుంచి తీసుకుంటావో ఒక పేపర్ మీద ప్లాన్ రాసి కొను. ఈ సమాధానం ఉందా? లేదు, ఎవరికి గూడుంది, తిండేది, బట్టేది, ఆరోగ్యం ఏది? గూడు రెంట్కి తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. అందులోంచి రెంట్కి ఇవ్వచ్చు. మరి గూడు నువ్వు ఎక్కడ ఉంటావు? రోడ్డు మీద ఉంటావా? ఇప్పుడు రెంట్ ఎంత వస్తుంది? ₹1,00,000 అపార్ట్మెంట్ 30,000 వస్తుంది. నువ్వు బతుకుతావా? నీ ఖర్చు ₹1,00,000. నువ్వు ఎట్లా బతుకుతావు? ₹1,00,000 ఖర్చు ఎట్లా సర్వైవ్ అవుతావు 30,000తో? నువ్వు ఎక్కడ ఉంటావు రెంట్కి ఇచ్చి? అసలు ఎందుకు కొన్నావు ఆ మాత్రం దానికి? ఇదేమవుతుంది, నేను పెట్టుకున్న స్ట్రాటజీ ఫెయిల్ అయింది, నేను కొన్న ఇల్లు తప్పు, ఇక నాకు ఇప్పుడు డబ్బులు లేవు బతకడానికి, నాకు ఒక అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్ 30,000కి రెంట్కి ఇచ్చి అపార్ట్మెంట్ పక్కన గుడిసేసుకొని బతుకుతా అన్నట్టు ఉంటుంది. ఎంత దారుణం ఇది! కుటుంబ వ్యవస్థ అంతా నాశనం అయిపోయినట్టే కదా. సో ఇప్పుడు ఇప్పుడే లోన్ కల్చర్ స్టార్ట్ అయింది. అప్పుడు ఎగ్జాంపుల్ చైనా తీసుకున్నారు కదా మీరు. యుఎస్ తీసుకున్నారు. యుఎస్లో ఎన్ని ఇయర్స్ ఆ లోన్ కల్చర్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని ఇయర్స్కి పడిపోయింది? అప్రాక్సిమేట్గా 10 years పట్టింది. ఇప్పుడు కూడా 10 yearsలో అవ్వచ్చు. ఇంచుమించుగా అట్లని కాదు, ఈ లోన్ కల్చర్ మన దగ్గర స్టార్ట్ అయ్యి 10 years అవుతుంది. 10 years అక్కడ పడటానికి కారణం లోన్ వల్ల కాదు, ఉద్యోగాలు పోయినాయి. ఉద్యోగాలు పోవటం వల్ల ఈఎంఐ కట్టలేకపోయారు. పాయింట్ నెంబర్ 1 అది. పాయింట్ 2 ఏమైంది అని అంటే, రెంట్కి ఇద్దామని రెంట్కి తీసుకునే వాళ్ళు లేదు. ఓవర్ సప్లై ఆఫ్ హౌసెస్ అయినాయి. ఓకే, రెంట్ వస్తే కనీసం ఈఎంఐ కడతావు, రెంట్లు కూడా రాలే. జస్ట్ లైక్ హైదరాబాద్ ప్రాపర్టీస్ లేవా? ఉన్నాయి. కోకాపేట ఆ ఫ్లైఓవర్ మీద నుంచుంటే చుట్టూ తిరిగి చూస్తే అన్ని గోస్ట్ అపార్ట్మెంట్లే, ఒక్క దాంట్లో లైట్ వెలగదు. ఉన్నాయా? అదే జరుగుద్ది. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోసం.